మరి ఈ యొక్క సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న సందర్భాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 6వ వచనం. అందుకు అదోని వారు ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వారి యొద్దకు వచ్చి, మేము యావే వారికి నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యావే వారు మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే వారు ప్రజల కొరకు ప్రార్థన చేయగా యావే వారు తమరు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషే వారికి సెలవిచ్చెను. చాలండి. ఇక్కడ 21వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ మనము 4వ వచనం నుంచి చూస్తున్నట్లయితే కనుక, వారు ఎదోము దేశము చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మీదుగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు ఎలోహింకును మోషేకును విరోధముగా మాట్లాడి, ఇక్కడ ఎప్పుడైతే పరమతండ్రికిని మోషే గారికి వ్యతిరేకంగా వీరు మాట్లాడారో, ఆ మాటల వలన వచ్చినటువంటి ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో అదే ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోవడం అనమాట. అంటే ఈ సర్పములను ఆలోచన మనం చూసాం. అందుకు ఆశయం ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపిన అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. ఎప్పుడైతే ఈ సర్పములు మరి పరమతండ్రి పంపించినప్పుడు అవి కరిసి అనేక మంది చనిపోయినట్లుగా మనం చూస్తాం. రాశి గారు ప్రముఖ యోధా రబ్బీ గారండి. ఈయన మంచి కామెంటేటర్. ఈయన అసలు తోరా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తోరాను మొట్టమొదటిగా రాశి గారి యొక్క వ్యాఖ్యానం చేత నేర్చుకుంటారు. అటువంటి రాశి గారు అంటే పరమతండ్రి హషేం వారు ఈ పాములను ఎందుకు పంపించారు అనే దాని గురించి 2 కారణాలు చెప్పారనమాట. అందులో మొదటి కారణం ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, ఏదైనా వనంలో మరి అవ్వమ్మను మోసం చేసింది, తన మాటల చేత మోసం చేసింది ఎవరు అని అడిగితే ఎవరండి? సర్పమే, ఈ పామే. ఇది ఎలా మోసం చేసింది అని అంటే హషేంకు పరమతండ్రికి వ్యతిరేకంగా మాట్లాడింది అనమాట. సో అందువలన పరమతండ్రి ఏం చేశారంటే, ఎవరైతే తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడతారో అటువంటి వారికి ఆయన పనిష్మెంట్ ఇస్తారండి. ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక గుర్తుగా అక్కడ పాములను పంపినట్లుగా రాశి గారు చెప్తున్నారన్నమాట. అలాగే రెండో కారణం ఏంటంటే, పాముని పరమతండ్రి శపించారండి. ఏమనంటే, నువ్వు నీ జీవితాంతం కూడా మట్టి తిని బ్రతుకుతావని శపించారనమాట. ఇది మనకి ఆదికాండంలో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అవ్వను ఆదామును మోసం చేసినప్పుడు వారిద్దరూ కూడా ఏ విధంగా అయితే శపించబడ్డారో అదేవిధంగా ఈ పాము కూడా శపించబడింది. ఏమని శపించబడిందంటే, నువ్వు మట్టి తిని బ్రతుకుతావు, నువ్వు మట్టిలో ఉన్నావు, మట్టి తిని బ్రతుకుతావు అనేటువంటి శాపం ఏదైతే ఉందో ఆ శాపాన్ని ఆయన వారికి ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేయడం కోసం పంపించారు. అసలు ఎందుకు ఆ శాపాన్ని గుర్తు చేయడానికి ఆయన పంపించారు అని అంటే, ఇది ఈ ఈ ప్రాణము సొమ్మసిల్లెను అనే మాట ఉంది కదండి. ఇక్కడ ఎందుకు సొమ్మసిల్లింది అని అంటే, వారికి తినడానికి ఏమీ లేదంట. అంటే ఇక్కడ కింద చదువుకుంటూ వస్తే, కాగా ప్రజలు ఎలోహింకును మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిపారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఏమంటున్నారంటే, అసలు ఏమీ టేస్ట్ లేదు ఇక్కడ అన్నము, ఈ అన్నం మాకు అసహ్యమైపోయింది అని చెప్తున్నారన్నమాట. కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. దేని గురించి కంప్లైంట్ ఇస్తున్నారు? తిండి గురించి అండి, ఆహారం గురించి. ఎప్పుడైతే ఆహారం గురించి కంప్లైంట్ ఇచ్చారో పాముని ఎందుకు వచ్చిందనంటే, పరమతండ్రికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ సర్పము ఏ శాపాన్ని పొందుకుందో, అంటే మట్టి తిని బ్రతకమని ఏదైతే శాపాన్ని పొందుకుందో ఆ శాపాన్ని వీరికి గుర్తు చేయడం కోసం పామును పంపించారు అని చెప్పి రాశి గారు చెప్పారనమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఏదైనా
మరి ఏదైనా విషయంలో మనం బాధను అనుభవిస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి ఒక రకమైనటువంటి చెడ్డ ఆత్మతో నిండుకొని ఉంటాం. ఎప్పుడైతే తండ్రికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామో మనలో ఎవరి ఆత్మ ఉంది అని అంటే, సర్పము ఏ ఆత్మ చేత ఆ అవ్వమును మోసం చేయడానికి తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిందో అటువంటి ఆత్మను మనం పొందుకున్నట్లుగా మనం భావించాలన్నమాట. అందుకనే అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు రాశారంటే, ప్రజలు ఎలోహింకిని మోషేకును విరోధంగా మాట్లాడారట. ఎలోహింకిని మోషేకును వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి ఆ తాపకరమైనటువంటి పాములు వారిని మరి కరిచినప్పుడు వారందరూ కూడా చనిపోయినట్లుగా చూస్తాం. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ మరి వారికి మనం ఆలోచన చేయొచ్చు ఏమనంటే, మరి దీని నుంచి రెమెడీ ఏమిటి అని అంటే, రెమెడీకి కూడా మరి ఆయన ఏం చేశారంటే 8వ వచనం మనం చూస్తే ఒకసారి చదవండి అమ్మా. 8వ వచనం. మోషేవారు ప్రజల కొరకు ప్రార్థన చేయక అదోనేవారు నీకు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషే వారికి సెలవిచ్చెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మోషే రబ్బీన్ గారు ఏం చెప్తున్నారంటే, పరమ తండ్రితో ఏం చేశారండి? 7వ వచనం మనం చూస్తే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము అదోనాయికును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిమి. వీళ్ళు కన్ఫెస్ అయ్యారండి. వీళ్ళు ఎప్పుడైతే వారు తప్పు తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే, మేము చేసింది చాలా తప్పు, మేము చాలా తప్పు చేసామని వారు తెలుసుకున్నారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో వారి పాపము అప్పుడే క్షమించబడిందండి. వాళ్ళందరితో వదిలేకుండా ఏం చేశారంటే మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము చాలా తప్పు చేశాము, మరి మీకును తండ్రికి విరోధంగా కూడా పాపం చేశాము, మరి ఈ పాపం నుంచి మమ్మల్ని విడిపించండి అని అడిగినప్పుడు మోషే గారు ఏం చేశారండి? మోషే గారు 8వ వచనంలో మోషే గారు ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ప్రజల కొరకు మోషే గారు ప్రార్థన చేశారండి. చేసినప్పుడు పరమతండ్రి ఏం చెప్పారంటే, ఒక బ్రాంజ్ సర్పెంట్ అంటే ఇత్తడి సర్పాన్ని మరి తయారు చేసి తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం క్రొత్త నిబంధనకు మనం అన్వయించుకొని చదువుకోవాలన్నమాట. మోషే గారు ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి అయితే పాము కరిచి దాని యొక్క విషయం లోపలికి వెళ్ళిందో ఆ వ్యక్తి ఏం చేయాలంటే, ఆ ప్రతిమ, ఆ యొక్క విగ్రహం, ఏదైతే సర్పం అనేటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని చూడాలి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేయండి. మరి ఎవరైతే ఆ యొక్క సర్పము కాటు వేసి ఆ యొక్క విషాన్ని మరి కాటు వేసిన వ్యక్తికి ఆ విషం ఎక్కినప్పుడు అతను మరి ఆ ప్రతిమను చూసినప్పుడు బ్రతికాడా? బ్రతికినట్లుగా మనకి ఇక్కడ వాక్యం చెప్తుందన్నమాట. నిజానికి ఆ యొక్క ఇత్తడి సర్పము అంత విలువైందా అంటే, ఇత్తడి సర్పం వలన అతను బ్రతికాడా అంటే, ఇత్తడి సర్పము ఒక మనిషికి జీవాన్ని ఇవ్వగలుగుతుందా? ఒక మనిషిని బ్రతికించడానికి ఇత్తడి సర్పము ఒక మనిషిని బ్రతికించగలదా? ఇది నా ప్రశ్న అండి. ఎవరైనా చెప్తారా సమాధానం? అయితే సహోదరులారా, నిజానికి ఈ యొక్క ఇత్తడి సర్పానికి ఒక మనిషిని చంపే అధికారం కానీ, లేదంటే ఒక మనిషికి జీవాన్ని ఇచ్చే అధికారం కానీ ఇత్తడి సర్పానికి ఉంటుందంటారా అంటే ఖచ్చితంగా ఉండదండి. మరి దాన్ని చూసినప్పుడు ఎందుకు వీళ్ళు బ్రతికారు అని అంటే, వాళ్ళు ఏం జరిగింది,
వాళ్ళు మొదటిగా మేము పాపం చేసామని ఒప్పుకున్నారు, మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏం చేశారంటే మధ్యవర్తిగా ఉన్న మోషే గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడిగారు. అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? మనకును తండ్రికిని మధ్యవర్తిగా ఉన్న మరి యెషువా మెస్సయ్య దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మోషే మధ్యవర్తిగా ఉంటుండగా మోషే గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగారు. అప్పుడు మోషే గారు ప్రార్థన చేశారు. అంటే మోషే గారికి విన్నవించుకున్నారు. అంటే మోషే గారికి ఆ విధమైనటువంటి రిక్వెస్ట్లు ఆయనకి పంపించారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి అప్పుడు ఆ తెగులు అక్కడ ఆగినట్లుగా, అంటే అప్పుడు వారు చూడమని చెప్పినటువంటి ఆ యొక్క ప్రతిమను చూసినప్పుడు అప్పుడు ఆ తెగులు లేదంటే ఆ యొక్క విష సర్పాలు పోయినాయి. Rather, when the people of Israel lifted up their eyes toward heaven and submitted to their Father in heaven, they were healed. If not, however, they would pine away. అంటే ఒకవేళ గనక వారు ఆ యొక్క పరలోకం వైపు చూసి పరమ తండ్రికి గనక ప్రార్థనలు సమర్పించి ఉండకపోయి ఉంటే వారు అక్కడ చచ్చిపోయేవారు అనమాట. కాబట్టి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, మధ్యవర్తిగా ఉన్న యెషువా మెస్సీ ఎంత ప్రాముఖ్యమైన వాడు మరి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట.